తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుపతి వాసులను చిరుతలు నిత్యం భయపెడుతున్నాయి. చిరుత సంచారం నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చిరుతపుల్ని బంధించడానికి ఇప్పటికే ట్రాప్ కెమెరాలు, బోన్లు అటవీశాఖ ఏర్పాటు చేసింది. తాజాగా అలిపిరి నుంచి తిరుమల వెళ్లే మార్గంలో చిరుత రోడ్డుపై కనిపించింది. చిరుతలు అటవీ ప్రాంతం నుంచి బయటకు రావడానికి కారణమేంటి? తిరుపతి శేషాచలం అడవులకు కింది భాగంలో ఉన్న అలిపిరి బైపాస్లో చిరుత సంచారం ఎక్కువైంది. చిరుతను బంధించడం ద్వారా ప్రజలు భయాందోళనకు గురికాకుండా అటవీశాఖ చర్యలకు దిగింది. అలిపిరి నుంచి తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో క్యాన్సర్ ఆసుపత్రికి సమీపంలో చిరుతను బంధించడానికి బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలిపిరి, జూ పార్క్ రోడ్, వేదిక్ వర్సిటీ వద్ద చిరుతలు తరచుగా కనిపిస్తున్నాయి. దీంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్లే రోడ్డును దాటుతూ కనిపిస్తున్నాయి. జూ పార్క్ రోడ్లో ఆసుపత్రులు, రోడ్డుపై ఉన్న ఫుడ్ స్టాల్స్ వద్ద సంచరించే కుక్కల కోసం చిరుతలు వస్తున్నాయి. అక్కడి నుంచి ఎస్వి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అక్కడ జింకలు కూడా ఉంటుండడంతో ఆహారం కోసం వస్తున్నాయి. ఇలా తిరుమల కొండల్లోని అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న చిరుతలు జూ పార్క్ రోడ్లో మాటు వేసి రోడ్డు దాటే సమయంలో వాహనాలకు అడ్డుగా వస్తున్నాయి. ఈ మధ్యనే బైక్పై వెళుతున్న వ్యక్తికి చిరుత అడ్డుగా రావడంతో ప్రమాదం జరిగింది. బైక్ నుంచి పడిపోయిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నెల క్రితం జూ పార్క్ వైపు నుంచి అలిపిరి వైపు బైక్పై వస్తున్న వారికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాజాగా అలిపిరి జూ పార్క్ రోడ్ సమీపంలో భక్తులకు కనిపించింది. రోడ్డుపై ఉన్న చిరుతను కారులో వెళుతున్న భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కనిపించిన ప్రాంతాన్ని పరిశీలించారు. అడవుల్లోకి వెళ్లిపోయి ఉంటుందని, స్థానికంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల రాకపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలా తరచూ ఏదో ఒక ప్రాంతంలో చిరుతపులి కనిపించడం నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.